పవర్ పాయింట్ని స్టార్ట్ చేయగానే ఈ విధంగా ఒక స్లైడ్ బ్లాంక్గా రావడం జరుగుతుంది. దాని లేఅవుట్ కూడా ఇలా ఉంటుంది, టైటిల్, సబ్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఎలా ఇస్తున్నాం. ఓకే, సబ్ టైటిల్. ఓకే, ఈ స్లైడ్ అయిపోయింది అనుకున్నాం. ఇంకొక స్లైడ్ కావాలి. మరి ఇంకొక స్లైడ్ కావాలంటే ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది. న్యూ స్లైడ్ అని ఇక్కడ క్లిక్ చేయకుండా ఇక్కడ యారో దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క స్లైడ్ లేఅవుట్ ఏ విధంగా కావాలి అంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయబోతున్నారు అనే దాన్ని బట్టి మీరు లేఅవుట్ తీసుకోవాలి. చూడండి, టైటిల్ స్లైడ్ ఆల్రెడీ మనం ఎట్లా ఇచ్చున్నాం, టైటిల్, సబ్ టైటిల్. నెక్స్ట్ టైటిల్ అండ్ కంటెంట్ అని ఉంది, అంటే పైన టైటిల్ వస్తుంది, కింద కంటెంట్ ఉంటుంది. ఇది కావాలి అనుకుందాం. సో దాన్ని సెలెక్ట్ చేయండి. పైన టైటిల్ ఉంది చూడండి. సంథింగ్. ఇక్కడ కంటెంట్ ఏమి ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఇక్కడ టేబుల్ అయితే టేబుల్, చార్ట్ అయితే చార్ట్, లేదంటే ఇక్కడ గ్రాఫిక్, లేదంటే పిక్చర్, ఇట్లా క్లిప్ ఆర్ట్, లేదంటే మీడియా క్లిప్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్ ఆర్ట్ తీసుకుంటాను. సో ఈ క్లిప్ ఆర్ట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్లైడ్ కావాలంటే మళ్ళీ న్యూ స్లైడ్ అండ్ నెక్స్ట్ టైం టు కంటెంట్ అని ఉంది, ఇది తీసుకుందాం. చూడండి, టైటిల్ పైన టు కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఏదో ఒక ఎగ్జాంపుల్గా గ్రాఫ్ ఒకటి తీసుకోవడం జరిగి, ఓకే, ఈ డేటా కూడా సేమ్ అదే ఉంచేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కావాల్సి ఉంటే ఒక పిక్చర్ తీసుకోవాలి. ఓకే, టైటిల్, టు కంటెంట్స్. సో ఈ విధంగా రావడం జరిగింది. మీరు దీన్ని ఫుల్ వ్యూలో స్లైడ్ షో వ్యూలో చూసినట్లయితే తెలుస్తుంది. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మీకు స్లైడ్ షో అని ఉంది. మీరు క్లిక్ చేస్తున్నా లేదంటే కీబోర్డ్లో ఎంటర్ లాంటివి ఏదైనా కీ ప్రెస్ చేస్తున్నా 1 by 1 స్లైడ్ రావడం జరుగుతుంది. ఫైనల్గా ఇట్లా డిజైనింగ్ ఎన్విరాన్మెంట్కి వచ్చేస్తాం. మరి ఇట్లా ఒక స్లైడ్ని మీరు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి ఎలాంటి స్లైడ్ వచ్చింది మీకు. దీనికి పక్కనే ఉన్న ఈ టైప్ టైటిల్ సంథింగ్ 1 కంటెంట్ ఇట్లా స్లైడ్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్ లేఅవుట్ మార్చాలి అనుకుందాం. లేఅవుట్ మార్చాలి అంటే ఇక్కడ మీకు లేఅవుట్ అని ఉంది. టైటిల్ కంటెంట్ కాస్త నేను టు కంటెంట్గా మార్చబోతున్నాను, లేదంటే కంటెంట్ విత్ క్యాప్షన్గా మార్చబోతున్నాను. చూడండి మారిపోయింది. ఇప్పుడు పైన క్యాప్షన్ ఇట్లా అట్లా లేఅవుట్ని మీరు ఈ లేఅవుట్ చేంజ్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వద్దనుకుంటే ఇట్లా రిమూవ్ చేసేయచ్చు. ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో ఆ స్లైడ్ని రిమూవ్ చేసేయచ్చు. మరి మీరు ఈ ప్రజెంటేషన్ అయిపోయింది అనుకుందాం. దీన్ని మామూలుగా సేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏబిసి అనే నేమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తది కావాలి అనుకోండి, ఆఫీస్ బటన్లోకి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాంక్ అండ్ రీసెంట్ అని ఉంది. ఈ బ్లాంక్ లేదంటే రీసెంట్గా యూజ్ చేసిన టెంప్లెట్స్ కావచ్చు, అవన్నీ వస్తాయి. మరి బ్లాంక్ అంటే ఇంతకు ముందరగా వచ్చినట్లుగా ఇట్లా బ్లాంక్గా రావడం జరుగుతుంది. అలా కాకుండా దీన్ని క్లోజ్ చేస్తున్నాను. న్యూ. ఇప్పుడు ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్, ఆల్రెడీ ఉన్న ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఆల్బమ్కి అయితే దీన్ని తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంట్రొడ్యూసింగ్ పవర్ పాయింట్ అంటే దీన్ని తీసుకోవచ్చు, లేదంటే కాంటెంపరీ ఫోటో ఆల్బమ్, పిచ్ బుక్, ఇట్లా క్విజ్ షో, ఇట్లా కొన్ని ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. క్రియేట్ అనగానే ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఇట్లా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మోడల్గా మీకు ప్రిపేర్ కావడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ చిన్న పిక్చర్ని కావాల్సి ఉంటే మీరు మార్చుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి చేంజ్ పిక్చర్, పిక్చర్ అనే కాదు దేనైనా సరే దాంట్లో ఉన్నదాన్ని మార్చుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు చూడండి, వ్యూ స్లైడ్ షో క్లిక్ చేస్తే ఇట్లా 1 by 1 క్లిక్ చేస్తుంటే ఆ విధంగా రావడం జరిగింది ఆ టెంప్లెట్ని అనుసరించి. మరి టెంప్లెట్స్ కాకుండా థీమ్స్ యూజ్ చేసుకొని ఇక్కడ రకరకాల థీమ్స్ ఇచ్చారు. ఆ థీమ్స్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫౌండరీ అని ఉంది, దాన్ని యూజ్ చేసుకొని క్రియేట్ అంటున్నాను. సో ఒక్క స్లైడ్ మాత్రమే రావడం జరిగింది. దాంట్లో ఇట్లా టైటిల్, సబ్ టైటిల్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఆ యొక్క థీమ్ ప్రకారం ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు న్యూ స్లైడ్ తీసుకోండి. న్యూ స్లైడ్లో ఏ లేఅవుట్ తీసుకున్నా కానీ అదే థీమ్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, సేమ్ థీమ్ వస్తుంది. అంటే ఈ యొక్క హెడ్డింగ్స్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా ఉండాలి, అన్నీ కూడా ఆ థీమ్ని ఫాలో అయ్యే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ వేరే థీమ్ తీసుకుందాం. థీమ్ క్రియేట్. సో ఇప్పుడు ఈ థీమ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ న్యూ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్లైడ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే,